కేసీఏ చైర్మన్ సతీష్ రెడ్డిని వెంటనే దళితుల భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సర్వపల్లి గ్రామంలో దళితుల భూమిని కబ్జా చేసిన సతీష్ రెడ్డిని అరెస్టు చేయాలి. దళితుల భూమిలో కబ్జా చేసిన సతీష్ రెడ్డిని మాత్రం అనుచరులను అరెస్టు చేయాలి. వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్వపల్లి గ్రామంలో ఆ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 34 అలాగే 30 సర్వే నెంబర్లో 3 ఎకరాల 31 గుంటను గూడూరు మండలం చెందినటువంటి కోఆపరేటివ్ చైర్మన్ సతీష్ రెడ్డి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా మా పార్టీ వాళ్ళే, పోలీస్ అంతా కూడా మా యంత్రాంగం అంతా మా వాళ్ళే. మీ దళితులందరూ ఏం చేస్తారు? మీ దిక్కున చూడమని చెప్పుకోండి. మీకు తల 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా ఈ భూమి అంతా మాదే, మీ పట చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు దళితుల మీద దాడి చేసి ఇబ్బంది పెడుతూ మాజీ ఎంపీటీసీ మన యాదవ మీన అలాగే ఇతర ఉన్నటువంటి మన పెద్ద మనుషుల అందరి మీద కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భూమి మాది మేము ఇవ్వమని చెప్పి కూడా చెప్తూ ఉంటే గత 3 రోజుల నుంచి రాత్రి తెల్లదాకా జేసీబీలు పెట్టి ఒక 12 జేసీబీలు ఒక 10 లారీలు పెట్టి మొత్తం కూడా మట్టి మొత్తం తరలిసిన పరిస్థితి ఉంది. పేదలు దళితులు రైతులు అక్కడ భూములు పంట పండించుకోకుండా వాళ్ళ భూములు మొత్తం కబ్జా చేసి మొత్తం రోడ్డు దువేసిన పరిస్థితి ఉంది. ఇది అన్యాయమని చెప్పి నిన్న పోయి మేమందరం పోయి మాట్లాడుతూ ఉంటే కూడా సతీష్ రెడ్డి కూడా రాత్రి వీళ్ళకు గ్రామస్తులకు భూమి మన బాధితులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాము, మీరు ఏం పిక్కడు ఏడుకొద్దరు పోండి, ఆటోలు మీరంతా దళితులు మేమంతా రెడ్డిలము, మాకు ఆ బలం ఉంది, మేమంతా రూలింగ్ పడని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పోలీసు యంత్రాంగము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ మీద కాన్పెట్టించి 4 రోజులు అవుతున్నది. రాత్రి కూడా మళ్ళీ వీళ్ళ మీద దాడికి వచ్చి భూములు మొత్తం కబ్జా చేసిన పరిస్థితి ఉంది. వికారాబాద్లో ఉన్నటువంటి చాలా మంది గుండగాలను కొత్తగాడి ఎక్కడికో తీసుకొచ్చిన సతీష్ రెడ్డి అక్కడ మందు తాగకుండా అంగం మార్పడం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఇదే కాదు అనేక గ్రామాల్లో కూడా చాలా మంది పేదలు మోసం చేసి భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడరు సతీష్ రెడ్డిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన అనుచరులు ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి ఇంకా చాలా మంది కొత్తగడి వాళ్ళ గుండాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరి మీద ఎస్సీ అడ్రస్ కేసు అలాగే 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇక పక్కన ఉన్నటువంటి ఎస్పీ గారి కలవనికి వచ్చినాం, డీఎస్పీ గారికి ఇక్కడ కలవనికి వచ్చినాం. ఇప్పటికే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కూడా ఎస్ఐ గారు కూడా వాళ్ళకే, సిఐ గారు కూడా వాళ్ళకే వత్తసు పలుకుతున్నట్లా అనుమానం వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నెల రోజులు గడుస్తూ ఉన్న దళితుల మీద దాడి చేసి ఎవరు దిక్కులేరా, చట్టం లేదా, మరి పోలీస్ యంత్రం ఎవరి కోసం పనిచేస్తుంది, ఈ గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి రైతులకు అండగా, భూ బాధితులకు అండగా, దళితులకు అండగా ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ నిలబడతా ఉంది, రైతు సంఘం నిలబడతా ఉంది, కార్మిక సంఘం నిలబడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే వరకు అసలు మేము అండగా ఉంటాం. పోలీసులు తక్షణమే ఆ రూలింగ్ పార్టీ ఉండని, ప్రతిపక్షంలో ఎవరైనా ఉన్నాయి దొంగే. కాబట్టి వాళ్ళు ఈరోజు వీళ్ళని ఇబ్బంది పెట్టుకున్న భూమిని కబ్జా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే సతీష్ రెడ్డిని మాత్రం అంచనా అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి పోలీసులకు హెచ్చరిస్తూ ఉన్నాం.